రాజన్న సిరిసిల్ల జిల్లా స్థానిక 35వ వార్డు సుందరయ్య నగర్లో సేకరణ యువసేన ఆధ్వర్యంలో నిన్న ఘనంగా ముగ్గుల పోటీ నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలో 200 పైగా మహిళలు పాల్గొన్నారు. భారతీయ కాలమానంలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే పుణ్యకాలమే మకర సంక్రాంతి. ఇది కేవలం రైతుల పండుగ మాత్రమే కాదు, ప్రకృతిలో మానవ సంబంధాన్ని, కళలతో జీవించే విధానాన్ని ముడివేసిన అద్భుతమైన వేడుక. ఈ పండుగలో అత్యంత ప్రధానమైన ఆకర్షణ ఇంటి ముందు మహిళలు తీర్చిదిద్దే రంగురంగుల ముగ్గులు, రంగవల్లులు. ధనుర్మాసం ఆరంభం నుండి ఊరూరా వాడవాడ కొత్త కళను సంతరించుకుంటాయి. అయితే ఈ ముగ్గుల పోటీ వెనుక కేవలం సౌందర్య ఆరాధనే కాదు, సనాతన ధర్మం నిర్దేశించిన గొప్ప జీవన సూత్రాలు, ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. సనాతన ధర్మంలో గడప దాటి లోపలికి వచ్చే ప్రతిదీ పవిత్రంగా ఉండాలని కోరుకుంటారు. ఇంటి ముందు వేసే ముగ్గు ఆ ఇంటి యొక్క పవిత్రతకు, ఆ గృహిణి యొక్క నైపుణ్యానికి నిదర్శనం. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఇంటి ముందు కల్యాపు చల్లి ముగ్గులు వేయడం ద్వారా మహిళలు లక్ష్మీదేవిని సాదరంగా ఆహ్వానిస్తారు. ఎక్కడైతే కళ, శుభ్రత ఉంటాయో అక్కడ దైవత్వం ఉంటుందన్న మన పూర్వీకుల నమ్మకం. ముగ్గులు కేవలం అలంకరణ కాదు, ఆ ఇంటికి రక్షణ కవచం లాంటివి. దుష్ట శక్తులు ఇంటిలోకి రాకుండా దైవిక శక్తులు ఆకర్షించే సూత్రాలుగా కూడా మన ముగ్గులు పరిగణిస్తారు. సంక్రాంతి సమయంలో పల్లెల్లో జరిగే ముగ్గుల పోటీలు ఒక అద్భుతమైన సామాజిక దృశ్యాన్ని ఆవిష్కరిస్తాయి. పోటీతత్వం వెనుక ఉన్నది ఈర్ష్య కాదు, ఒక ఆరోగ్యమైన స్ఫూర్తి. తన ఇంటిని ఎంత అందంగా తీర్చిదిద్దుకోగలనో, తనలోని కళను ఎంత గొప్పగా ప్రదర్శించగలదో నిరూపించుకునే వేదిక ఇది. ఒక గృహిణి వెనుక ముగ్గును చూసి పక్కింటి ఆమె అంతకంటే మంచి డిజైన్ వేయడానికి ప్రయత్నిస్తుంది. ఇది వారిలోని సృజనాత్మకతను, ఏకాగ్రతను పెంచుతుంది. చుక్కలు పెట్టి వాటిని కలుపుతూ మెలికలు తిప్పుతూ వేసే ముగ్గులు మహిళల మేధోశక్తికి నిదర్శనం. గణిత శాస్త్రం తెలియకపోయినా ఎంతో క్లిష్టమైన డిజైన్లు అలవోకగా వేయడం భారతీయ మహిళల గొప్పతనం. ఈ పోటీతత్వం వల్ల తరతరాల నుండి వస్తున్న కళ అంతరించిపోకుండా కొత్త కొత్త రూపాలను సంతరించుకుంటూ సజీవంగా ఉంటుంది. ముగ్గు చూపడానికి చిత్రకళలా కనిపించినా దాని వెనుక ఉన్న తాత్విక కళ చాలా లోతైనది. పూర్వం ముగ్గులను బియ్యం పిండితో మాత్రమే వేసేవారు. దీని వెనుక ఒక గొప్ప ఉద్దేశం కూడా ఉంది. ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానించడమే కాదు, మన చుట్టూ ఉన్న చిన్న చిన్న జీవులకు, చీమలకు, పురుగులకు ఆహారం అందించడం దీని పరమార్థం. మనం తినే ముందు ఇతర జీవులకు పెట్టాలి అనే సనాతన ధర్మం యొక్క మౌలిక సూత్రం ఈ ముగ్గులో దాగి ఉంది. రసాయన రంగులు కాకుండా పిండిని వాడడం వలన పర్యావరణానికి మేలు జరుగుతుంది, జీవకోటికి ఆహారం లభిస్తుంది. ఏకాగ్రత మరియు పెద్ద పెద్ద రథం ముగ్గులు లేదా పద్మ వ్యూహాలు వేయడానికి గంటల తరబడి సమయం పడుతుంది. ఆ సమయంలో మహిళలు ఆ చుక్కల మీదే ఉంటుంది. ఇది ఒక రకమైన ధ్యానం. మనసును ఒకే విధంపై లగ్నం చేయడం, సహనంతో పని పూర్తి చేయడం అనే గొప్ప గుణాలను ఈ ప్రక్రియ నేర్పిస్తుంది. ఎంతో కష్టపడి గంటల తరబడి వేసే ముగ్గు సాయంత్రానికి చెదిరిపోతుంది. మరుసటి రోజు మళ్ళీ కొత్త ముగ్గు వేయాలి. ఇది జీవిత సత్యమైన నశ్వరత్వాన్ని బోధిస్తుంది. ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు, కానీ ఉన్నంతసేపు అందంగా నలుగురికి ఆనందాన్ని ఇస్తూ బతకాలి అనే వేదాంతం ఇందులో ఉంది. సంక్రాంతి ముగ్గుల్లో గొబ్బెమ్మలు అంతర్భాగం. ఆవు పేడతో చేసిన ముద్దలను ముగ్గు మధ్యలో ఉంచి వాటిని పసుపు, కుంకుమ, పూలతో అలంకరిస్తారు. గొబ్బెమ్మ అంటే సాక్షాత్తు గౌరీదేవి స్వరూపం. ఇది ప్రకృతిని, గోవును పూజించే విధానం. వ్యవసాయం ఆధారిత దేశం కాబట్టి పంటలు బాగా పండాలని, భూమి సారవంతంగా ఉండాలని కోరుకుంటూ చేసే ఆరాధన ఇది. ఆడపిల్లలు తిరుగుతూ పాటలు పాడటం వల్ల సామాజిక బంధాలు బలపడతాయి. శాస్త్రీయంగా చూస్తే ధనుర్మాసం సంక్రాంతి సమయాల్లో వాతావరణంలో ఓజోన్ పొర భూమికి దగ్గరగా ఉంటుంది. తెల్లవారుజామున ఇంటి బయట పేడ నీళ్లు చల్లి వంగిలేస్తూ ముగ్గులు వేయడం వల్ల మహిళలకు స్వచ్ఛమైన ఆక్సిజన్ లభిస్తుంది. అలాగే ముగ్గు వేసేటప్పుడు చేసే శారీరక కదలికలు వెన్నెముకకు మంచి వ్యాయామాన్ని ఇస్తాయి.
ఇది వారి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇక సుందరయ్య గారి విషయానికి వస్తే, శేఖరన్న యువసేన ఈ పోటీలను నిర్వహించింది. శ్రీ చౌటపల్లి శేఖర్ సామాజిక సేవాభావం గల వ్యక్తి. తన తోటి స్నేహితులతో మానవ సేవయే మాధవ సేవగా ముందు అడుగు వేస్తున్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నారు. తమకు చేతనైన సహాయం చేస్తున్నారు. క్రీడా రంగాన్ని, ఇటు కళారంగాన్ని గౌరవిస్తూ ధర్మపదంలో ముందుకు వస్తున్నాడు శేఖర్. తనతో పాటు తన స్నేహితులను సన్మార్గంలో నడిపిస్తున్నాడు శేఖర్. నిజంగా చెప్తున్నాం, శేఖర్ అంటేనే యూత్లో వారికి ఉన్న క్రేజ్ అందరికీ తెలుసు. సిరిసిల్లంతా ఆ యువకులను ఆకట్టుకుంటూ యూత్కు సంబంధించిన కార్యక్రమాలతో పాటు మహిళా మూర్తులందరికీ ఈ ముగ్గుల పోటీని నిర్వహించి ఇంత చక్కటి, ఇంత పెద్దగా, వాస్తవానికి సిరిసిల్లలో ఇంత పెద్ద ప్రోగ్రాం ఎక్కడ జరగలేదు. ఇదే పెద్ద ప్రోగ్రాం అనుకుంటా. ఇంత పెద్ద ప్రోగ్రాంని నిర్వహించి జడ్జిమెంట్కి కూడా ప్రముఖ వైద్యురాళ్లను ఇక్కడికి పిలిపించి న్యాయబద్ధంగా ఈ ప్రైజుల డిస్ట్రిబ్యూషన్ జరగాలనే ఒక సదుద్దేశంతో వారిని తీసుకొచ్చినందుకు కూడా వీరు అభినందనీయులు. అలాగే మన భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీ రెడ్డబోయిన గోపన్న గారికి కూడా కుడిభుజమైనటువంటి శేఖర్ గౌడ్ ఒకసారి అభినందనలు తెలియజేసుకుంటూ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మరియు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి సూర్యుడు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సంక్రాంతి పండుగను మనం జరుపుకుంటాం. ప్రతి ఒక్కరి ఇంట్లో భోగ భాగ్యాలతోని, సుఖ సంతోషాలతోని ప్రజలందరూ హాయిగా బ్రతకాలని, జీవించాలని మనసారా కోరుకుంటూ మన 35 వార్డులో ఇదివరకు జరిగింది, కానీ ఇంతమంది అనేది మాత్రం ఫస్ట్ టైం. చాలా చాలా బాగున్నాయి ముగ్గులు. చాలా మంది కష్టపడ్డారు. మన దగ్గర కూడా ఏమీ తీసుకోరు. టాలెంట్లో నెంబర్ 1 ఉన్నది మన సుందరయ్య, మెచ్చుకోవచ్చు. కానీ ఎవరు బాధపడవద్దు, ఎందుకంటే ఏ పోటీలైనా ఫస్ట్, సెకండ్, థర్డ్ మాత్రమే కాబట్టి అందరు హ్యాపీగా ఉండాలి. మనం మన టాలెంట్ని చూపెట్టడానికి మాత్రమే ముగ్గులు చేసినాం, ప్రైజులను ఆశించి అని తెలుసు అందరికీ. ప్రైజులు ఆశించి కాదు. ఎవరు కూడా బాధపడొద్దు. పండుగ పూట అందరికీ మనవి చేస్తున్నాను, ఎవరు కూడా బాధపడొద్దు. అందరికీ శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు భోగి సందర్భంగా, రేపు సంక్రాంతి సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ఈ వేళ మకర సంక్రాంతి కార్యక్రమాన్ని 3 రోజులుగా జరుపుకుంటాం మనం. భోగి, సంక్రాంతి, మరి కనుమ రూపకంగా జరుపుకుంటాం. మరి అందులో ఒక కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడం చాలా కష్టం. అయినప్పటికీ ఈ 35 వార్డులో ఈ శేఖర్ యువసేన ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున సుమారుగా 200 పైచిలకు మంది ఇలా పార్టిసిపేట్స్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు 200 పైగా. మరి మీరు అందరైతే తిట్టుకుంటలేరు కదా, పండుగ పూట ఇక్కడనే నిలబెట్టి ఎండలా అని. ఇళ్ళకి పోయొచ్చి రమ్మ ఎవరన్నా, ఇంత పని అయితే నడిచింది కదా. ఇప్పుడు శేఖర్ని మీకోసం పెట్టినందుకు తిట్టారు కదా, తిట్టుడేం లేదు కదా. మీరందరూ ఆశీర్వదించాలా. మీకోసం, మహిళల కోసం, మీలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మీరు ఏదైతే ముగ్గులు వేసి అందులో రంగులను నింపినరో ఆ రంగుల ప్రకారంగా మన జీవితాల్లో కూడా హరివిల్లు లాంటి రంగులు నిండాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఏర్పాటు చేసినారు కనుక మీ అందరు కూడా మీ ఆశీర్వాదాలు వాళ్ళకి ఇవ్వాలి. అదే రకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, చాలా విషయాలు మాట్లాడాలని ఉన్నా కానీ మరి ఈరోజు 2 గంటల సమయం అయింది, పండుగ పూట ఇంటికి వెళ్ళాలి కనుక మరి మీరు పెట్టిన పరీక్ష, మరి ఇక్కడ వచ్చిన ముఖ్య అతిథులు శోభారాణి మేడం గారు కానీ, అరుణ మేడం గారు కానీ, వారు ఏ రకంగా నిర్ణయిస్తారో మాకైతే తెలియదు. కానీ ఇంతమంది ఇలా పాల్గొన్న వాళ్ళు ఉన్నారు, ఇంత మంచి నైపుణ్యం ఉన్న ముగ్గులు ఉన్నాయి. ఇక అదృష్టవశాత్తు ఆ అవకాశాన్ని అయితే మాకు ఇవ్వలేదు, దానికి మాత్రం కృతజ్ఞత తెలియకుంటారు. ఆ అవకాశాన్ని మేడంలకు ఇచ్చారు కనుక వాళ్ళు చాలా వైద్య రంగంలో నిపుణులు, అదే రకంగా వీరిని నిర్ణయించే రకంలో కూడా నిపుణులుగా ఉన్నారు కనుక వారిని నిర్ణయించే పద్ధతి ప్రకారం మీరందరూ ప్రప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను గెలుచుకొని ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వాళ్ళందరికీ కన్సోలేషన్ బహుమతులు కూడా పెట్టారు కనుక వాళ్ళందరికీ, మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నా. భారత్ మాతాకి జై. థర్డ్ ప్రైజ్ అర్చన కాన్సెప్ట్ తీసుకున్నాము. తర్వాత సెకండ్ ప్రైజ్ సాహితీ, ఫస్ట్ ప్రైజ్ సౌమ్య. అంటే ఎవరు ఎక్కువ ఎంత కష్టపడ్డారు దాని బేసిస్ మీద, నీట్నెస్ మీద డిసైడ్ చేసాము.
ఎప్పుడైనా నీట్నెస్ పెద్దగా వేశారంటే ఖచ్చితంగా వాళ్ళకి టైం టేకింగ్ ఉంటుంది, చాలా స్ట్రెయిన్ ఉంటుంది. అంటే వాళ్ళకి ప్యాషన్ అన్నమాట అట్లా వేసే వాళ్ళకి. కాబట్టి ముగ్గు చూస్తేనే తెలిసిపోతుంది వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెట్టారని. దాన్ని బట్టి డిసైడ్ చేశాము. మామూలుగా అయితే నేను 3 days నుండి ముగ్గుల పోటీలకు తిరుగుతున్నా, మార్నింగ్ 11 నుంచి 7. ఈ అరుణ మేడం అయితే ఎంత స్క్రీనింగ్ నేను అసలు ఊహించలేదు. స్క్రీనింగ్ ఎన్నిసార్లు వెళ్ళి మళ్ళీ ఫోటోలు తెస్తున్నారు. నిజంగా గ్రేట్. అంటే చాలా, అంటే ఇందులో పక్షపాతం ఏం లేదు, చాలా బాగా డిసైడ్ చేశారు అరుణ మేడం. ఫస్ట్ ప్రైజ్ సౌమ్య, సెకండ్ ప్రైజ్ సాహితి, థర్డ్ అర్చన. నేల మీద చూపించడం అంటే అంత ఈజీ కాదు. కలర్ సెలెక్షన్ కానీ, నీట్నెస్ కానీ, అంటే మీరు మైండ్లో ఏం ఊహించుకుంటారో దాన్ని ముగ్గు రూపంలో ప్రదర్శించడం అందరికీ వీలు కాదు. అందరు బాగా వేశారు, కానీ అందులో మమ్మల్ని ముగ్గురినే సెలెక్ట్ చేయమన్నారు కాబట్టి ముగ్గురిని సెలెక్ట్ చేశాము. అందరికీ కూడా అభినందనలు. థ్యాంక్ యూ. రేగల సాహితి గారికి శేఖర యువసేన తరపున కృతజ్ఞతలు. మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆధ్యాత్మిక విషయాలు, పౌరాణిక గాథల కోసం మన చిత్రకళాలోకం ఛానల్ ఎప్పుడూ ముందు ఉంటుంది.